అతిపెద్ద హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్ బడసింగారం ఫ్రూట్ మార్కెట్లో ఉన్నాను. 1500 కిరాయి అండి దీనికి. ఏ టైంకి వచ్చి కొనాలి? అంటే ఒకటే రేటు ఉండవు సార్. అది ఈ రోజు వచ్చేసి 95 రూపాయలు. ఇందులో 45-50 పీసెస్ వస్తాయి. రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్ నుంచి వస్తాయి. పచ్చా గిచ్చా ఏముండదు, సూపర్ మార్కెట్ సరుకు ఉంటుంది. మార్కెట్కి ఏ టైంకి వస్తే బాగుంటుంది? పర్సనల్గా కొనే వాళ్ళ తెలంగాణలోనే అతిపెద్ద హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్ అయిన బడసింగారం ఫ్రూట్ మార్కెట్లో ఉన్నాను. అంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్ అన్నట్టు ఇది. ఇక్కడ మనకు వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి అయితే ఫ్రూట్స్ అయితే ఇక్కడ ఇంపోర్ట్ అవ్వడం జరుగుతుంది. ఇవాళ బడసింగారం ఫ్రూట్ మార్కెట్లో ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయో అవన్నీ చాలా డీటెయిల్గా అయితే చూద్దాం. యాక్చువల్గా చాలామంది కామెంట్ చేస్తున్నారు బడసింగారం ఫ్రూట్ మార్కెట్ అడ్రస్ ఎక్కడ, ఏ టైంకి వచ్చి కొనాలి, అసలు వీకెండ్స్లో ఉంటుందా మార్కెట్, అవన్నీ చాలా డీటెయిల్గా అయితే నేను వీడియో మధ్యలో కానీ వీడియోలో లాస్ట్లో కానీ చెప్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా డీటెయిల్గా అయితే అర్థమవుతుంది. ఇప్పుడు బడసింగారం ఫ్రూట్ మార్కెట్లో ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయో అవన్నీ చాలా డీటెయిల్గా అయితే చూద్దాం. ఆల్రెడీ నేను బేరిపండు సెక్షన్లో ఉన్నాను, అంటే పేర్స్ సెక్షన్లో ఉన్నాను. పేర్స్ అయితే లారీలో నుంచి దిగుతున్నాయి చూడండి. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి, ఇవాళ ఏం రేట్ ఉంది, అవన్నీ డీటెయిల్గా అయితే కనుక్కుందాం. మాల్ అయితే దిగిపోయింది, ఇక్కడ ఓపెన్ చేసి పెట్టడం జరిగింది. చెప్పండి ఇవాళ ఏం రేట్ నడుస్తుంది? ఇవాళ 500 నుంచి 1300, 1400, 1600 కూడా పోయింది. అవునా? అంటే ఒకటే రేటు ఉండవు సార్. అది 1300 లాగే, 1400 డైలీ ఒకటే రేట్ ఉండవు. కాటన్లో ఎన్ని కిలోలు వస్తుందన్నా? కాటన్ లో నీకు 18 కేజీ, 19 కేజీ, 17 కేజీ ఉంటది. అవునా? మాల్ దిగుతుంది కదా, ఎక్కడి నుంచి వస్తుంది? అది అమృత్సర్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరప్రదేశ్. ఎక్కువ అంటే అది అమృత్సర్ నుంచి వస్తుంది. అవునా? విన్నారు కదా పేర్స్ రేట్స్ ఎలా ఉన్నాయో. క్వాలిటీని బట్టి రేట్లు ఉంటాయి. ఇవాళ ఈ క్వాలిటీ పేర్స్ వచ్చేసి 1200 నుంచి 1300 రూపాయలు కాటన్ అయితే పలుకుతుంది. ఈ కాటన్లో 18 కేజీలు అయితే ఉంటుంది. బల్క్లో తీసుకుంటే ఇంకా రేట్ తగ్గొచ్చు. రేట్ అనేది డే బై డే చేంజ్ అవుతుంటుంది. చూడండి, ఇక్కడ నుంచి పేర్స్ తీసుకొని ఇక్కడ ఆటోలో అయితే మాల్ లోడ్ అవుతుంది చూడండి. ఇక్కడ మనం ఇతనితో మాట్లాడేసి మాల్ ఎక్కడికి వెళ్తుందో ఒకసారి కనుక్కుందాం. మాల్ ఎక్కడ తీసుకెళ్తున్నాం? జాంబాగ్ తీసుకెళ్తున్నట్టు చూడండి. డీజిల్ ఖర్చు, ఆటో ఖర్చు ఎంత వస్తుందన్నా జాంబాగ్కి? 1500 డీజిల్, 1500 కిరాయి అండి దీనికి. ఖర్చు వచ్చేసి మనకు డీజిల్ ఒక 400 వెళ్తుంది. అమాలి ఇక్కడ 10 రూపీస్, కాటన్కు 10 రూపీస్ అమాలి పడుతుంది. అవునా? అయితే ఇక్కడ మనకు ఇది 1200 వస్తుంది బాక్స్. 1200 అంటే 50 రూపాయల కిలో పడుతుంది. మీరు ఎట్లా అమ్ముతారు? మేము 100 రూపీస్ కేజీ అమ్ముతాం. 100 రూపీస్, ఒక్కోసారి 150 కూడా అమ్మాల్సి వస్తుంది. అందుకు మీ వీడియో తీయడానికి కారణం ఏంటంటే, ఎందుకంటే చాలా మంది హోల్సేల్లో తక్కువ తీసుకెళ్తారు అని చెప్పేసి. దాని వెనకాల ఖర్చులు మాత్రం చాలా ఉంటాయి. ఆటో ఖర్చు, మళ్ళీ అక్కడ షాప్ రెంట్ కూడా ఉంటుంది. అక్కడ షాప్కు కిరాయి ఇవ్వాల్సి వస్తుంది. చూడండి, ఇవన్నీ ఖర్చులు ఉంటాయి కాబట్టి ఎవరి బిజినెస్ వాళ్ళది, అంతేనా? అవును. నెక్స్ట్ వచ్చేసి ఈ సెక్షన్లో మనకు ప్రీమియం మ్యాంగోస్, ప్లమ్స్ అంటే ఆలూ బుఖారా, యాపిల్స్ ఉన్నాయి. క్వాలిటీ ఎలా ఉంది, ఏ రకం ఉన్నాయి చూద్దాం ఇప్పుడు. ముందుగా ఇవి కాశ్మీరీ రాయల్ గాలా యాపిల్ చూడండి. క్వాలిటీ అండ్ సైజ్ చూసుకోవచ్చు. ఈ కాటన్లో మనకు 120 పీసులు ఉంటాయి. 3 లేయర్స్లో ఉంటాయి అన్నట్టు. ఇవాళ ఈ 120 పీసుల కాటన్ రేట్ వచ్చేసి 2000 రూపాయలు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్లమ్స్ ఉన్నాయి చూడండి. క్వాలిటీ చూసుకోవచ్చు ఎలా ఉందో. అంటే క్వాలిటీని బట్టి రేట్లు ఉంటాయి. 250 బాక్స్ నుంచి మనకు 380 రూపాయల బాక్స్ అయితే పలుకుతుంది ఇవాళ. ఈ క్వాలిటీ ప్లమ్స్ బాక్స్ వచ్చేసి ఇవాళ 380 రూపాయలు అయితే పలుకుతుంది. ఈ చెక్క బాక్స్లో ప్లమ్స్ అనేటి 4.5 కేజీలు అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ మామిడి పండ్లు చూడండి, సైజ్ అండ్ క్వాలిటీ చూసుకోవచ్చు. ఈ మామిడి పండు పేరు వచ్చేసి చౌసా. ఈ కాటన్లో 20 పీసులు అయితే ఉంటాయి. ఈ కాటన్ రేట్ వచ్చేసి ఇవాళ 600 రూపాయలు. కిలో లెక్కలు అయితే 5 నుంచి 6 కిలోల మామిడి పండ్లు అయితే ఉంటాయి దీంట్లో. ఇవాళ మార్కెట్లో చౌసా మాత్రమే ఉంది. యాక్చువల్గా 2-3 రకాల పేర్లతో వస్తాయి ఇవి, చౌసా, లంగడా, దసేరి అని చెప్పేసి. ఇవాళ మాత్రం చౌసా మాత్రమే ఉంది మార్కెట్లో. నెక్స్ట్ ఇదే లైన్లో కొద్దిగా ముందుకెళ్తే ఇవి కాశ్మీర్ నుంచి వచ్చిన ప్లమ్స్ చూడండి. ఇవాళ ఈ ట్రే రేట్ వచ్చేసి 900 రూపాయలు. ఈ ట్రేలో 10 కేజీల వరకు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా డ్రాగన్ సెక్షన్ చూడండి. ఇక్కడ కూడా మనకు క్వాలిటీని బట్టి రేట్లు ఉంటాయి. మీకు 2-3 క్వాలిటీలు అయితే చూపిస్తాను చూడండి. ఈ క్వాలిటీ డ్రాగన్ రేట్ వచ్చేసి ఇవాళ 85 నుంచి 95 రూపాయలు అయితే పలుకుతుంది. అన్నతోనే ఒకసారి మాట్లాడదాం ఇప్పుడు. చెప్పండి అన్న. మార్కెట్కి సరుకు వచ్చిన విధానం అనేది రేట్ అనేది పెరుగుతుంది. మాల్ ఎక్కువగా వచ్చినట్టయితే రేట్ తక్కువ అవుతుంది. మాల్ తక్కువగా వచ్చినప్పుడు రేట్ అనేది ఎక్కువ అవుతుంది.
ఈ రోజు వచ్చేసి 95 రూపాయలు వచ్చిందన్న. ఇదే సరుకు మనకు 120 రూపాయలు టచ్ అవ్వచ్చు. ఇదే సరుకు మనకు 70 రూపాయలు రావచ్చు, 60 రూపాయలు రావచ్చు. మొత్తానికి డైలీ ఒక రేట్ ఉండదు, డైలీ మాత్రం ఒకే రేటు ఉండదన్న. నెక్స్ట్ వచ్చేసి ఇంకో క్వాలిటీ డ్రాగన్స్ చూడండి. ఇవి ఇవాళ 70 రూపాయల కిలో అయితే పలుకుతున్నాయి. ఈ ట్రేలో మనకు 20 కేజీల వరకు అయితే డ్రాగన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ క్వాలిటీ చూడండి ఎలా ఉందో. జస్ట్ ఇవాళ ఇది 40 నుంచి 50 రూపాయలకైతే పలికింది. నెక్స్ట్ వీడియోలో మీకు ఎల్లో డ్రాగన్ అనేది చూపిస్తాను. ఇదంతా దానిమ్మ సెక్షన్ చూడండి. ఇవాళ దానిమ్మ రేట్లు ఏం నడుస్తున్నాయి ఇక్కడ మాట్లాడేసి కనుక్కుందాం. చెప్పండి ఇవాళ దానిమ్మ రేట్లు ఏమో. హాయ్ అన్న. హాయ్ అన్న, ఇది 950 అన్న. చూడండి క్వాలిటీ చూసుకోవచ్చు. క్వాలిటీ చూపెట్టండి ఒకసారి. చూడండి ఇది వచ్చేసి 950 బాక్స్. 950 బాక్స్ అన్న ఇది. ఓకే, ఈ బాక్స్ లో ఎన్ని కిలోలు వస్తాయి అన్న? 10 కేజీ వస్తుంది అన్న. అవునా, ఎన్ని పీసులు ఉంటాయి? 10 కేజీలు వస్తాయి. 55 60 కాయలు వస్తాయి అన్న ఇందులో. ఇది చూడండి అన్న, ఇది 1050 అన్న. 1050 ఎన్ని పీసులు ఉంటాయి అలా? ఇందులో 45-50 పీసెస్ వస్తాయి అన్న. 45-50 కాయలు. ఇంకోటి లో తక్కువ రేట్ అంటే తక్కువ రేట్ లో చూస్తే ఇటు రండి బ్రదర్. చూడండి ఇది ఇది ఎట్లా? ఇది 480 అన్న. 480. అవునా, చాలా చిన్నగా ఉన్నాయి కాయలు. ఎన్ని పీసులు వస్తాయి కాటన్ లో? ఇందులో 100 పీస్ ఎబో వస్తాయి బ్రదర్. అవునా, ఈ కాటన్ లో కిలో కిలో లెక్కలు అయితే? కిలో లెక్క అయితే 10 కేజీ వస్తాయి. చిన్నగా పెద్దగా 2 సైజెస్ వస్తాయి ఇందులో. అవునా, ఓకే. ఎక్కడి నుంచి వస్తుంది మాల్ ఇదంతా? ఇది రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్ నుంచి వస్తుంది బ్రదర్. అవునా, ఇంకేమైనా క్వాలిటీస్ ఇంకా ఉన్నాయి? క్వాలిటీస్ ఉన్నాయి బ్రదర్, వేరే వేరే క్వాలిటీస్ ఇట్లాంటివి చూపిస్తాం. ఇందులో 70 పీసెస్ వస్తాయి బ్రదర్. సేమ్ 10 కేజీ ఉంటుంది. అచ్చా, 880 ఇది. 880. 880. ఓకే, నెక్స్ట్ ఏమన్నా 70 కాయలు. ఇంకో మంచి క్వాలిటీ ఏమన్నా ఉన్నాయా? బిగ్ సైజ్ చూపిస్తాయి, రండి బ్రదర్. చూడండి ఇది మంచి క్వాలిటీ మాల్ అంట. ఇంకా చూడండి సైజ్ అండ్ క్వాలిటీ చూసుకోవచ్చు. చెప్పండి ఇది ఎట్లా? దీనికి మచ్చా గిచ్చా ఏముండదు. సూపర్ మార్కెట్ సరుకు ఉంటుంది. ఎంత ఉంది ఇవాళ రేట్? 2200 అన్నది. అవునా, ఈ కాటన్లు ఎన్ని ఉంటాయి? ఈ కాటన్ లో 30-40 పీసెస్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇదంతా జామకాయల సెక్షన్ చూడండి. ఇవి వచ్చేసి తైవాన్ జామ పండ్లు. సైజ్ అండ్ క్వాలిటీ చూసుకోవచ్చు. ఇవాళ ఈ 15 కేజీల తైవాన్ జామ పండ్ల కాటన్ వచ్చేసి 1300 రూపాయలు అయితే పలుకుతుంది. సేమ్ దీంట్లో కూడా క్వాలిటీని బట్టి రేట్లు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ద్రాక్ష పండ్ల విషయానికి వస్తే చూడండి, ఇవి నల్ల ద్రాక్ష తినడానికి జ్యూస్కి కూడా వాడతారు ఎక్కువగా. ఇవి ఇవాళ ఈ చెక్క బాక్స్ రేట్ వచ్చేసి 700 రూపాయలు. దీంట్లో 12 నుంచి 13 కిలోల ద్రాక్ష అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది దిల్కుష్ ద్రాక్ష చూడండి. ఇది బెంగళూరు నుంచి అయితే వస్తుంది. సీజన్ లేదు కాబట్టి ద్రాక్ష రేట్లు కొద్దిగా పెరిగినాయి. పోయినసారి కంటే కొద్దిగా రేట్ అయితే ఎక్కువనే ఉంది ఈ ద్రాక్షది. ఇవాళ 1150 రూపాయలకైతే ట్రే పలుకుతుంది. ఈ ట్రేలో 8 నుంచి 9 కేజీల వరకు అయితే ద్రాక్ష ఉంటుంది. పనసకాయల సెక్షన్లో ఉన్నాను. ఇవాళ పనసకాయ ఏం రేట్ నడుస్తుంది, ఎక్కడి నుంచి వస్తాయి అవన్నీ డీటెయిల్గా కనుక్కుందాం. సైజ్ అండ్ క్వాలిటీ చూసుకోవచ్చు. అన్నతో మాట్లాడేసి డీటెయిల్గా అయితే కనుక్కుందాం. చెప్పండి అన్న, ఇవాళ ఎలా ఉంది పనసకాయ? ఇవాళ 200 నడుస్తుందండి. అది 300 నడుస్తుంది. అంటే కాయ 200 కాయ. అవునా, కిలో లెక్కలు అయితే? కిలో లెక్క అయితే 22 నడుస్తుంది. 22. ఇది వచ్చేసి పెద్ద సైజు 300 అంట. ఇది వచ్చేసి సైజు చిన్నది కొద్దిగా 200 రూపీస్. కిలో లెక్కలు అయితే ఇవాళ రేట్ వచ్చేసి 22 రూపాయల కిలో. ఇది ఎక్కడి నుంచి వస్తాను? వైజాగ్ నుంచి వచ్చిందా? ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇది లోకల్ అవకాడో చూడండి. సైజ్ అండ్ క్వాలిటీ చూసుకోవచ్చు. ఇది కేరళ నుంచి అయితే వచ్చింది. ఇవాళ రేట్ వచ్చేసి 170 నుంచి 180 రూపాయల కిలో అయితే పలుకుతుంది. ఇక్కడ కూడా సేమ్ క్వాలిటీని బట్టి సైజుని బట్టి రేట్లు ఉంటాయి. డైలీ ఒక రేట్ ఉండదు. పోయిన వీడియోలో చూసినట్లయితే 200 రూపాయల కిలో అయితే ఉండే. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా పుచ్చకాయల సెక్షన్ చూడండి. వాటర్ మిలన్ సెక్షన్. ఇక్కడ కూడా క్వాలిటీని బట్టి రేట్లు ఉంటాయి. సైజ్ అండ్ క్వాలిటీ చూసుకోవచ్చు. ఇవాళ ఈ క్వాలిటీ వచ్చేసి 8 రూపాయల కిలో అయితే పలుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకో క్వాలిటీ చూపిస్తాను చూడండి. ఇక్కడ కట్ చేసి డిస్ప్లే కూడా పెట్టడం జరిగింది. సైజ్ అండ్ క్వాలిటీ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి జస్ట్ 6 రూపాయల కిలో అయితే పలికింది ఇవాళ. ఇవి అనంతపూర్ నుంచి అయితే వచ్చినాయి. నెక్స్ట్ ఇది ఇంకో క్వాలిటీ ఉంది చూడండి. ఇక్కడ కూడా కట్ చేసి డిస్ప్లే పెట్టడం జరిగింది. ఇవాళ ఈ క్వాలిటీ పుచ్చకాయ రేట్ వచ్చేసి 7 రూపాయల కిలో అయితే పలుకుతుంది. డైలీ సరుకుని బట్టి రేట్ ఉంటుంది. డైలీ ఒక రేట్ మాత్రం ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మస్క్ మిలన్ చూడండి. సైజ్ అండ్ క్వాలిటీ చూసుకోవచ్చు. ఇవాళ రేట్ వచ్చేసి 16 నుంచి 17 రూపాయల కిలో అయితే పలుకుతుంది. మొత్తానికి ఇవాళ బాటసింగరం ఫ్రూట్ మార్కెట్లో పుచ్చకాయల రేట్లు అయితే ఇలా పలుకుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా పైనాపిల్ సెక్షన్ చూడండి. ఈసారి పైనాపిల్స్ రేట్స్ అయితే పెరుగున్నాయి. రేట్ విషయానికి వస్తే సైజుని బట్టి రేట్లు. ఇది వచ్చేసి 85 రూపాయలు. నెక్స్ట్ వచ్చేసి 70 రూపాయలు. ఇది వచ్చేసి 60 రూపాయలు. ఇవాళ సైజుని బట్టి ఈ రేట్లు అయితే పలుకుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా బొప్పాయి సెక్షన్ చూడండి.
ఇవాళ బొప్పాయి అనేది చాలా తక్కువ వచ్చింది మార్కెట్లో, షార్టేజ్ అయితే ఉంది. సైజ్ అండ్ క్వాలిటీ చూసుకోవచ్చు. ఇవాళ పోయిన వీడియో కంటే ఈసారి బొప్పాయి రేట్ అయితే చాలా ఎక్కువగా ఉంది. 20 నుంచి 40 రూపాయల కిలో అయితే పలుకుతుంది. పోయిన వీడియోలో చూసుకున్నట్లయితే జస్ట్ 13 నుంచి 20 రూపాయలే పలికింది అన్నట్టు. ఇవాళ బాటసింగారం ఫ్రూట్ మార్కెట్లో ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయో అన్నీ చాలా డీటెయిల్గా చూపెట్టడం జరిగింది. ఇప్పుడు మనం పాయింట్కి అయితే వచ్చేద్దాం. చాలా మంది కామెంట్లు చేస్తున్నారు మార్కెట్కి ఏ టైంకి వస్తే బాగుంటుంది అని చెప్పేసి. రెగ్యులర్గా ఫ్రూట్ బిజినెస్ చేసే వాళ్ళకైతే టైమింగ్ తెలుసు. ఒకవేళ కొత్తగా ఫ్రూట్స్ బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఈ టైమింగ్ చాలా ఉపయోగపడుతుంది. హోల్సేల్లో తీసుకొని రిటైల్లో అమ్మే వాళ్ళైతే పొద్దున 6 గంటల నుంచి వస్తే బాగుంటుంది. మార్కెట్ యాక్చువల్గా పొద్దున 6 గంటల నుంచి 12 గంటల వరకు పీక్గా నడుస్తుంది. ఒకవేళ మీరు పర్సనల్గా ఫ్రూట్స్ కొనాలంటే పొద్దున 7 గంటల నుంచి 12 గంటల లోపు వస్తే బాగుంటుంది. తొందరగా వస్తే ఏంటంటే మీకు మంచి మాల్ అనేది దొరుకుతుంది. మార్కెట్ అనేది సండే ఉండదండి. ఇంకో విషయానికి వస్తే ఇక్కడ మీరు రేట్స్ విని రోడ్ల మీద చాలా మంది చిరు వ్యాపారులు ఉంటారు, వాళ్ళకు అడగొద్దు. ఇక్కడ నుంచి చాలా దూరం నుంచి వస్తారు. డీజిల్ ఖర్చు, పెట్రోల్ ఖర్చు అవన్నీ ఉంటాయి కాబట్టి ఎవరి బిజినెస్ వాళ్ళదే. పర్సనల్గా కొనే వాళ్ళకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ ఫ్రూట్స్ ఎంత క్వాంటిటీ కొనాలి, వాళ్ళు ఎంత క్వాంటిటీ మీకు ఇస్తారు మినిమం అనేది. కాటన్ లెక్కలైతే కంపల్సరీగా ఒక కాటన్ కొనాలి, ట్రే లెక్కలైతే మినిమం ఒక ట్రే కొనాలి. అదేవిధంగా మస్క్ మిలన్ కానీ, వాటర్ మిలన్ కానీ, బొప్పాయి కానీ మినిమం 20 kgs అయితే కొనాలి. చాలా మంది కామెంట్ చేస్తున్నారు అడ్రస్ ఎక్కడుందని. ప్రతి వీడియోలో నేను అడ్రస్ చెప్పడం జరుగుతుంది లాంగ్ వీడియోలో. బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ అడ్రస్ వచ్చేసి మనకు హైదరాబాద్లో వనస్థలిపురం నుంచి 20 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత విజయవాడ వెళ్ళే హైవే రోడ్ మీద లెఫ్ట్ సైడ్లో బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ ఉంటుంది. లేదంటే మీరు సింపుల్గా గూగుల్లోకి వెళ్ళేసి బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ అని చెప్పేసి టైప్ చేస్తే లొకేషన్ ఈజీగా చూపించేస్తుంది. ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఎంజే లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి ఒక లైక్ ఇచ్చి ఒక హైప్ ఇచ్చి కంపల్సరీగా సపోర్ట్ చేయండి. మళ్ళీ మనం వేరే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.